హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. నేను శ్రీదేవి. రంజాన్ స్పెషల్గా ఈరోజు మీకు షీర్ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, బాదం పప్పు, ఫస్ట్ జీడిపప్పు బాదం పప్పు వేసాను. బాదం పప్పుని లైట్గా చాప్ చేసి వేసాను. తర్వాత అందులో ఎండు కొబ్బరి ముక్కలు కూడా సన్నగా తరిగి వేసాను. ఈ 3 కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత మెలన్ సీడ్స్ అండ్ ఇంకా కిస్మిస్ కూడా వేసి అవి కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. తర్వాత సేమ్ ప్యాన్లో మీకు నెయ్యి ఇంకా కావాలంటే ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో సేమియా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సేమియా 2 రకాలు ఉంటాయి కదా, సన్న సేమియా అండి. ఇది సన్న సేమియా తీసుకున్నాను. షీర్ కుర్మాకి ఇదే ఎక్కువగా వాడతారు కదా. సో సన్న సేమియా కూడా వైట్ కలర్లోది ఒకటి ఉంటుంది, ఇలా లైట్ బ్రౌన్ కలర్లో ఒకటి ఉంటుంది. సో నేను లైట్ బ్రౌన్ కలర్ తీసుకున్నాను. సేమియాని ముక్కల్లాగా తుంచి వేసాను. నూనెలో ఫ్రై అయిన తర్వాత అది కూడా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత సేమ్ ప్యాన్లో పాలు పోసుకోవాలి. నేను 1/2 లీటర్ పాలు పోసుకున్నాను. ఇక్కడ పచ్చిపాలు అయినా పర్వాలేదు, మనం బాయిల్ చేస్తాం కదా. బాయిల్ వచ్చిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న డేట్స్, సీడ్స్ తీసేసి కట్ చేసి పెట్టుకున్న డేట్స్ ఇందులో వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. సిమ్లో ఒక 15 మినిట్స్ పాటు సిమ్లోనే పెట్టి మరిగించాలి. చూడండి, ఇలా పాలు కన్సిస్టెన్సీ అయితే ఇలా దగ్గర పడింది. ఇప్పుడు ఇందులో 3 యాలకులు అలా క్రష్ చేసి వేసాను. తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా ఏదైతే ఉందో అది ఇందులో వేసుకొని ఒక 2 మినిట్స్, సన్నగా ఉంది కదండి సేమియా, త్వరగా ఉడికిపోతుంది. ఒక 2 మినిట్స్ చాలు. ఇది వేసుకొని తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత బాగా టైట్ అయిపోయింది అని అనుకుంటే కనుక ఇంకొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నాకు బ్యాటర్ థిక్గా అనిపించింది, సో అందుకని చెప్పి నేను ఇంకొంచెం పాలు యాడ్ చేశాను. పాలు కూడా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా తిప్పిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై నట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇందులో వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ ఇంకాస్త దగ్గర పడుతుందండి. దగ్గర పడిన తర్వాత షుగరు, నేను 1/2 లీటర్ పాలకి 1 కప్పు షుగర్ తీసుకున్నాను. మీరు స్వీట్ కనుక ఎక్కువ లైక్ చేస్తే కనుక ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. నేను 1 కప్పు మాత్రమే వేశాను. ఇది సరిపోతుంది స్వీట్నెస్ నాకు. వేసిన తర్వాత ఆ షుగర్ కూడా కరిగిపోయేంత వరకు సిమ్లోనే ఉంచాలండి స్టవ్ని, లేదంటే అడుగంటుతుంది. సిమ్లో మాత్రమే ఉంచుకొని ఇదంతా తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత మనకి షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. ఇది వేడివేడిగా తింటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. చల్లారిందంటే ఇంకాస్త టైట్ అయిపోతుంది. షీర్ కుర్మాని ఇంకాస్త జావలాగా లైక్ చేసేవాళ్ళు ఉంటారు. అలా కనుక ఉంటే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు. నాకు ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే నచ్చుతుంది. సో అందుకని చెప్పి నేను పాలు తక్కువే పోసాను, సరిపోయింది. ఇప్పుడు స్వీట్నెస్ కూడా సరిపోయింది. మన షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.